ఈ అమ్మాయి కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్ అన్నమాట. ఆ డిపార్ట్మెంట్లో పనిచేసేది. ఈమె నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అమ్మాయి. ఈమె గంజాయి ముఠాతోని దాన్ని పట్టుకోవడంలో ఆ ముఠాతోని దాడి జరిగిందనమాట. అప్పుడు గాయపడి ప్రాణాలు కోల్పోయింది ఈరోజు. అటువంటి అమ్మాయి ఎంత ధైర్యంగా పోరాడింది. మరి మన యువకులు పాడైపోతున్నారు. ఈ మాదక ద్రవ్యాలను నియంత్రించే ప్రయత్నంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. కాబట్టి ఆమె చేసిన కృషిని వదిలిపెట్టకుండా దాన్ని ఆ విధంగా ఎదుర్కొని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. మరి అదేవిధంగా ఇటువంటి ధైర్య సాహసాలతో వీరమరణం పొందిన వారికి ఆ సౌమ్యకు ఆత్మశాంతి కలగాలని కోరుకుందాము. ఆమె కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు సదా రక్షించాలి. ఆ ప్రభుత్వం కూడా వారికి అండగా నిలవాలి అని కోరుకుందాం.